జయహోపత్రిజీ నేనులో పరమాత్మను చూసుకోవాలి. ఇంకెక్కడా లేదు. భూమండలాన్ని దాటి, ఆకాశ మండలాన్ని దాటి దేవలోకంలో ఎక్కడో ఉంది ఆ పరమాత్ముడు అనుకుంటాం. తీరా మనకేం చెప్తున్నారు పత్రిజీ గారు? ఆత్మే పరబ్రహ్మం, మీ లోపలే పరబ్రహ్మం ఉన్నారు. ఆ విగ్రహాలు, ఆ పూజలు అంతవరకే మనకు తెలుసు. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకేం తెలుస్తుంది? నారాయణుడు సర్వవ్యాప్తి అయినప్పుడు మరి ఘన పదార్థాలు, ధన పదార్థాలు, ఈ వాయు పదార్థాలు, ఇవన్నీ వాటి గురించి మనం తెలుసుకున్నాం. వాయువు అనేది ఎక్కడ ఒక స్థిరమైన రూపం లేదు. అది స్వేచ్ఛగా విశ్వమంతా వ్యాపించి ఉంది. కానీ ప్రతి వారి లోపలికి అది వెళుతూ వస్తూ ఉంది. అదే నారాయణుడు. ఎంత ఆశ్చర్యం చూడండి.